హాయ్ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు లెమన్ చికెన్ చేయబోతాం. దానికి 2 లెమన్ పొట్టు తీసి పెట్టుకొని ఉన్నాం. బాగా తోలు తీసిన చికెన్ బాగా కడిగి పెట్టుకొని ఉన్నాం. మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా తరిగి పెట్టుకున్నాము. మనం ఎలా చేస్తామో చేసి చూపిస్తాం. శనగ నూనె పోసుకుందాం. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. బాగా ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. బాగా ఎర్రగడ్డలో బ్రౌన్ కలర్గా ఏగి వచ్చేసినాయి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న తక్కాలీలు వేసుకున్నాం. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. తక్కాలి బాగా మరుగుతుంది. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. మన తక్కాలి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు బాగా కడిగి పెట్టిన చికెన్ వేసుకుందాం. నీట్గా తోలు తీసి శుభ్రంగా కడిగి ఎంత బాగుందో చూడు చికెన్. బాగా సన్న మంట పైన బాగా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మనం 5 నిమిషాలు సన్న మంట పైన మూత పెట్టి అట్నే ఉడికించాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పసుపు, ధనియాల పొడి, కారం, హోమ్ మేడ్ మసాలా అన్నీ వేసుకున్నాం. కొద్దిగా నీళ్లు పోసుకున్నాం. అంతా సరిపోయింది. ఇప్పుడు బాగా పట్టదీసి పెట్టిన నిమ్మకాయలు ఇప్పుడు 2 వేసుకున్నాం. నిమ్మరసం ఇప్పుడు వేస్తే బాగా చికెన్లో దిగి రుచి వేరే లెవెల్లో వస్తుంది. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు మూసి పెట్టినామంటే బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చేస్తుంది.
మన లెమన్ చికెన్ పక్కాగా రెడీ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. బాగా ఒక 2 చిప్పులు తిప్పి మళ్ళీ వేసి బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చేసింది చూడ. అంతే గుమగుమలాడుతూ ఉంది మన చికెన్. ఇంకా మూత పెట్టి దించేయాల్సిందా. దించి పక్కన పెట్టుకుందాం. మన లెమన్ చికెన్ మూత తీస్తేనే గుమగుమలాడుతూ ఉంది. మనం లెమన్ చికెన్ ఈ గుమగుమలు ఆడేదానికి ఉడుకు కాలిపోతూ ఉంటాను చేయి పెట్టి తినేయాల బాబా. అదిరిపోయింది. మన నిమ్మరసం బాగా చికెన్ ముక్కల్లోకి దిగి రుచి చాలా అదిరిపోయింది. అబ్బా రుచి అంటే అంతా ఇంత కాదు. మన లెమన్ చికెన్ని మీరు ఇలానే చేసి తిని చూసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మాకంటే రుచి అదిరిపోయింది. సింపుల్గా ఇలా చేసి తిని ఎలా ఉందో కమెంట్ పెట్టండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.